పేదవాడి ఆరోగ్య భరోసా తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. అందరికీ అవసరమైన మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఇప్పుడు మన వినుకొండలోనే. ఇప్పుడే సంప్రదించండి. ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సౌకర్యాలు అందుబాటులో కలవు. మీ ఆరోగ్యం మా బాధ్యత. తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. మాకు రిజిస్టర్ చేసి పెట్టాలి సార్ అవునా ఆధార్ నెంబర్ చెప్పండి సార్. ఆధార్ నెంబర్లు అందులో నమోదు చేయించాను. అయిపోయింది సార్ రిజిస్ట్రేషన్ అయిపోయింది అన్న. రిజిస్టర్ గారి దగ్గర సార్ ఆర్ఎస్కేలో రిజిస్టర్ చేయించాము సార్. మీకు చూపిద్దాం తీసుకొచ్చాము. పవన్ కుమార్ ఎవరు? నేనే సార్. మీరు ఎంత పొలం అమ్మారు? 2 ఎకరాలు డబ్బులు ముట్టినాయా? ముట్టింది సార్. ఈ పొలం కొనుక్కున్నాం సార్. మ్యూటేషన్ కోసం అని వచ్చాము మీ దగ్గరికి. పొలం కొనుక్కున్నాం సార్. ఇది మ్యూటేషన్ చేసుకుందామని మీ దగ్గరికి కలుద్దామని వచ్చాము. పవన్ కుమార్ గారు మీరేనా? అవును. ఎంత పొలము? 2 ఎకరాలు. ఇది సరిగా ఎంట్రీ సరిగా లేదు, అన్ని తప్పులు ఉన్నాయి, మ్యూటేషన్ కూడా కాలేదు. ఈ సబ్ డివిజన్ అన్ని అయినాయి. మీరు సరిగా చూసుకోండి. ఇది సరిగా లేదు, అందువల్ల మ్యూటేషన్ కూడా కాలేదు. మేమేం చేయలేము. సార్ నిన్న మీ దగ్గర రిజిస్టర్ చేయించుకున్నాము. ఎంఆర్ఓ గారిని కలిస్తే ఇది సబ్ డివిజన్ లో ఎన్ని నెంబర్లు తప్పుగా ఉన్నాయని చెప్పి అంటున్నారు. అది మాకేం మీరే సరి చేయాలని కోరుకుంటున్నాం. మీరు ఎన్నిసార్లు రాకూడదు సార్. మీరు ఇచ్చారు, మేము కొట్టేసాం, అంతే. తెలుసుకోండి. అందరిలో రిజిస్టర్ చేయించుకున్నాము. చేస్తే అక్కడ సబ్ డివిజన్ తప్పులు అని చెప్పి మీరు చెప్పారు. మా అక్కడికైనా కలిస్తే అవి మాకు తెలియదు, మీరు ఇచ్చారు, మేము చేసామని చెప్పి అంటున్నారు. ఇది దయచేసి మీరు పరిశీలించి ఏమీ ఉండదు. నీ పేరు పవన్ కుమార్, నీకు డబ్బులు ముట్టినాయి. నా పని అంతవరకే. మీరు తెచ్చుకున్న పేపర్లో రిజిస్టర్ చేయడం వరకే మా పని. మీరు ఎక్కడ తెచ్చుకుంటారో ఏం చేసుకుంటారో మాకు తెలియదండి. మీ పేరు పవన్, మీకు డబ్బులు ముట్టినాయి, అంతేనా? అంతే అండి. మీరు రాసుకొచ్చింది మేము చేసాం. మీరు ఎక్కడ చేసుకున్నారో ఎక్కడ చేసుకున్నారో మాకు సంబంధం లేదు. నమస్తే సార్. లోన్ కోసం అని వచ్చాం. పొలం కొనుక్కున్నాం 2 ఎకరాలు. దీని మీద లోన్ తీసుకుందామని మిమ్మల్ని కలవడానికి వచ్చాం సార్. ఇందులో సబ్ డివిజన్ అయిందండి, స్టేట్మెంట్ లేదు. ఇది లీగల్ గా చెల్లదు. ఎక్కడ చేయించారు మీరు? మేము ఆర్ఎస్కే కేంద్రంలో చేయించుకున్నాం సార్. ఇది లీగల్ గా అయితే చెల్లదండి లోన్ ఇవ్వడానికి. పొలం సార్ గతంలో 1 ఎకరం పొలం తీసుకున్నాను నేను. అప్పుడు మామూలుగా నేను రైటర్ గారిని కలిసి వాళ్ళు చెప్పిన విధంగా నేను రిజిస్టర్ చేయించుకున్నాను. మళ్ళీ దాన్ని పెట్టి బ్యాంకులో లోన్ తెచ్చుకున్నాను. నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఇప్పుడు ఈ ఆర్ఎస్కే కేంద్రం అని చెప్పి ఏదో కొత్తగా ఒకటి తీసుకొచ్చారు. దాని నుండి ఇది ఖచ్చితంగా అక్కడే చేసుకోవాలని చెప్పి అనటం వల్ల అక్కడికి వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా చేసి నా చేతిలో పేపర్లు ఇచ్చారు. పేపర్లు ఇచ్చిన తర్వాత ఆ పేపర్లు తీసుకుని నేను మళ్ళీ బ్యాంకుకి వెళ్ళాను. బ్యాంక్కి వెళ్ళిన తర్వాత అది సరిగా ఇవి లీగల్ కరెక్ట్ గా లేవు, ఈ పేపర్లు మీకు లోన్ రాదు అని చెప్పి అనడంతో నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నాకు కుటుంబం ఖర్చుల కోసం అని చెప్పి నేను లోన్ పెట్టుకోవడం జరిగింది. దీనివల్ల నేను చాలా ఇబ్బంది పాలవుతున్నాను. నాకు దయచేసి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను నేను. ఇన్ని చలానాలు కట్టి ఇన్ని డబ్బులు కట్టినా డబ్బులు ఎలా వస్తాయి చెప్పండి.